నమస్తే. జిహెచ్ఎంసీకి సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు చేకూర్చే విధంగా లాభం చేకూర్చే విధంగా డీలిమిటేషన్ చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఇక్కడ ఆల్రెడీ కేవలం కాంగ్రెస్ ఎంఐఎం పార్టీకి లాభం చేకూర్చేలా మీరు చేసిన ప్రక్రియ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి లాభం చేకూర్చింది అనేది పక్కన పెడితే ప్రజలకు లాభం అయ్యే విషయం. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది తెలంగాణలో సగం పార్ట్ ఈ రోజు 35% హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ బేస్ చేసుకుని మన రెవెన్యూ జనరేట్ 35% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా హైదరాబాద్ అనేది విస్తరించాల్సిన అవసరం ఉన్నది. 2007లో స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు డిలిమిటేషన్ చేసిండ్రు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు డిలిమిటేషన్ చేస్తున్నారు. గతంలో 2015 సంవత్సరంలో 200 డిలిమిటేషన్ చేసినారు కానీ జనాభా ప్రాతిపదికన వేయలేదు. కేవలం అంటే వాళ్ళకు లాభం చేకూర్చేలా చేసినారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అదే మాట్లాడడం తప్పేం లేదు. అదే ఆబ్జెక్షన్ రూపకంగా ఇయ్యమంటున్నాము, సరి చేసుకుంటాం అంటున్నాము. వద్దన్నమా మీరు ఎందుకు పెట్టినాము? చరిత్రలో ఎప్పుడైనా మీటింగ్ జరిగిందా? ఇంతమంది కార్పొరేటర్ పిలిచి మీటింగ్ పెట్టే సందర్భం ఉందా? డీలిమిటేషన్ పైన 2007 నుంచి చూసుకుంటారా, 2007, 2015, 2016 ఇట్లాంటి సంవత్సరాల్లో జరిగినప్పుడు ఏ రోజన్నా కార్పొరేటర్ ఇంట్రెస్ట్ మీద జరిగిందా? కార్పొరేటర్ పిలిచి సజెషన్స్ అడిగిర్రా? లోకల్ ఎమ్మెల్యేలు పిలిచి సజెషన్ అడిగిర్రా? కనీసం మీటింగ్ లేకుండా సెక్రటరియట్ లో జీవోలు తీసిన సందర్భం ఉంది. ఈ రోజు మేము వింటున్నాం, మా సార్కి చెప్తున్నాం, చెప్పి సెక్రటరియట్ లా జిహెచ్ఎంసీ కౌన్సిల్ లా ఏవైతే అవసరం ఉంది అలాంటి విషయాలపైన డిబేట్ చేస్తున్నాం. కాబట్టి డిబేట్ కి అవకాశం ఇచ్చినాం. ఖచ్చితమైన ఏమైనా సజెషన్స్ ఆబ్జెక్షన్స్ ఉంటే మాత్రం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా గ్రేటెస్ట్ హైదరాబాద్ కావడం ఖాయం. ఇవన్నీ పొలిటికల్ గా ఆబ్జెక్షన్స్ ఉంటాయి. అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయలేదు, ఇవాళ అభ్యంతరాలకు సంబంధించిన చివరి తేదీ నాడు మాకు ఇన్ఫార్మ్ చేసినారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు దగ్గర 180 మంది ఇంక్లూడింగ్ కోఆప్షన్ వాళ్ళు అంతా కలిసి ఎక్స్ అఫీషియల్ అంతా 180 మంది వచ్చారు. మరి ఏ మీటింగ్ అయినట్టు? ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎమ్మెల్సీలు వచ్చిండ్రు, ఎక్స్ మినిస్టర్లు వచ్చిండ్రు, ఇంతమంది కార్పొరేటర్లు వచ్చిండ్రు. మరి దేనికోసం వచ్చిండ్రు? ఈరోజు మీటింగ్కే కదా వచ్చింది. అయితే అందరిని పిలిచే సజెషన్ తీసుకున్నాం కదా. మేము క్లోజ్ రూమ్ లో చేయలే కదా. ఇంత పెద్ద కౌన్సిల్ లో లైవ్ పెట్టి ఈ రాష్ట్రానికి మేము చెప్పాల్సిన నిర్ణయం చెప్పినాం కదా. మేము ఎక్కడ తప్పు చేసినట్టు? ఎవరైనా ఇప్పుడు కన్సెన్సస్ తీసుకున్నారా? మా కన్సెన్సస్ ఎవరైనా కార్పొరేటర్ కన్సెన్సస్ అడిగిర్రా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత క్లియర్ గా జిహెచ్ఎంసీ మేయర్ గారి ఆధ్వర్యంలో ఇంత క్లియర్ గా కన్సెన్సస్ తీసుకొని చెప్తుంటే కూడా మీకు ఆలోచన లేకపోతే ఏం చేయాలి? రెవెన్యూ విషయం మాట్లాడతారు. జిహెచ్ఎంసీ బయట ఉన్న రెవెన్యూ ఎక్కువ బ్రదర్, అందరికి అర్థమైందే. కానీ ఏదో చెప్పాలని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ బయట ఉన్న రెవెన్యూ ఎక్కువ. జిహెచ్ఎంసీలో ఒక దగ్గర 100 ఎకరాలు చూపి నాకు, జిహెచ్ఎంసీ లోపల ఒక 100 ఎకరాలు చూపి నాకు. జిహెచ్ఎంసీ బయట ఈ రోజు డెవలప్ అవుతుంది. హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి, హైదరాబాద్ నుంచి పబ్లిక్ బయటికి పోవాలి, డీకంజెషన్ జరుగుతుంది. ఢిల్లీ లాగా ఉంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ నిర్ణయాలను అప్రిషియేట్ చేయాలి. అవును, డీలిమిటేషన్ ప్రక్రియలో ఇక్కడ ఇబ్బంది జరగవచ్చు. ఒక దగ్గర 48,000 ఉండొచ్చు, ఒక దగ్గర 28,000 ఉండొచ్చు కాక. కానీ ఇవన్నీ కూడా సర్దిద్దుకునే సమయం వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు ఆఫీసర్స్? ఇప్పుడు మేము గ్రేటర్ హైదరాబాద్ బయట తెల్లాపూర్ ఉంది. తెల్లాపూర్ లో దగ్గర 50 పర్మిషన్లు ఇచ్చినాం. 50 పర్మిషన్లు ఒక్కొక్క బిల్డింగ్ 20 ఫ్లోర్లు ఉంటది. 20 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు ఎంతమంది రావాలి? 4,000-5,000 మంది వస్తారు కదా. మరి అట్లా 4 బిల్డింగ్లు ఎంతమంది వస్తారు? అంటే ఏవైతే విలీనం చేశారో 27కు సంబంధించినవి వాటిని ప్రక్షాళన చేయండి, కానీ ఈ పాత వాటిని అట్లే ఉంచండి. 70,000 కూడా ఉంది కదమ్మా. 70,000 ఓట్లు ఉన్నది కూడా పాత దాంట్లో ఉంది. మరి దాన్ని ఎట్లా చేద్దాము? దాన్ని కరెక్ట్ గా కట్ చేస్తున్నాం కదా. కట్ చేసే ప్రక్రియలో సగం కాలనీ ఇటు సైడ్ జరిగినప్పుడు అది సర్దిద్దుకుంటాము. కానీ ఒక్కసారి ఏమైతుందంటే ఇబ్బంది పడతారని మాట్లాడుతున్నారు. ప్రజలు ఇబ్బంది ఎట్లా పడతారు అంటున్నారు. ఇట్లా రోడ్ ఇట్లా ఉంటదమ్మా. రోడ్ ఉన్నప్పుడు రోడ్ లెఫ్ట్ రైట్ 2 కాలనీలు ఉంటాయి. కాలనీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజు 30 ఫీట్లు ఉన్న రోడ్డు కాలనీలు పెద్దగా అయినప్పుడు, రోడ్డు మ్యాప్ పెద్దగా అయినప్పుడు, రోడ్ విస్తీర్ణంలో కొన్ని కాలనీలు పెద్దగా అయినాయి. రోడ్లు పెద్దగా అయినప్పుడు రోడ్డు కూడా బేస్ గా తీసుకుంటారు, నాలాలు తీసుకుంటారు, పాపులేషన్ తీసుకుంటారు, ఓటర్ లిస్ట్ తీసుకుంటారు. ఇవన్నీ ప్రక్రియ చేసుకున్న తర్వాతనే డిలిమిటేషన్ ప్రాసెస్ జరిగింది. సో ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఎవరైతే ఆబ్జెక్షన్స్ ఇస్తారో అందరు ఆబ్జెక్షన్స్ తీసుకుంటాం. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నది. ఒకటి ఈ రోజు వరకు ఇంతమంది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చారు కదా. వాళ్ళందరూ ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకుని సాక్షి చెప్పమని చెప్పండి. ఎవరన్నా ఈ రోజు వరకు వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు మేము అడుగుతున్నాం. మీ ఆబ్జెక్షన్ చెప్పండి అంటున్నాం, మీ సజెషన్ చెప్పండి అంటున్నాం. ఇంతకన్నా ఏం చేయాలి?
అంటే ఇప్పుడు సాఫీగా సాగుతుందా డీలిమిటేషన్ ప్రక్రియ ఇన్ని అభ్యంతరాలు వచ్చినా కూడా ఆపేటోడు అంటున్నా, ఎందుకు ఆపుతారు? ఏమైందని ఆపుతారు? ఒకటే గుర్తుపెట్టుకో, 1,34,00,000 పాపులేషన్ లో వచ్చినాయి 3,000 అప్లికేషన్లు. అంటే డివిజన్ కి వచ్చిన 10 అప్లికేషన్సే కదా. డివిజన్ కి 10 మంది అప్లికేషన్స్ అట్లా ఉన్నాయని చెప్తున్నారు. దాంట్లో కూడా కన్సిడర్ చేస్తామంటున్నాం. మేము చెయ్యమంటే ప్రాబ్లం, కానీ చేస్తా ఇంకేం ప్రాబ్లం? మేము చెయ్యమంటే కదా. సో ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ గానీ ఏ పార్టీ అయినా ఉండని, విమర్శలు అనేది వాళ్ళ రాజకీయ పలుకుబడి కోసం, వాళ్ళ రాజకీయంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయి. ఉత్తనే రాకుర్రి, తినేస్తే తిడతారు మంది, తిన్నాక జర ఒర్లూరి అరుగుతుంది అని చెప్తారు వాళ్ళకు. అది అరగనీకే కూడా కొంచెం మాట్లాడతారు. అవన్నీ జరిగే ప్రక్రియలో భాగమే.